హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను కార్తికేయ. ఈరోజు మాట్లాడబోతున్న టాపిక్ నేను అబౌట్ ది ఎగ్జామ్స్. ఓకేనా? 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐపీ వరకు మనం రాసేదంతా డిస్క్రిప్టివ్ మేనర్. ఓకేనా? అంటే మనం రాసిన దాన్ని బట్టి మార్క్స్ వేస్తారు. ఓకేనా? దేర్ ఈజ్ నో ఎనీ చాయిస్ ఇన్ దట్, దేర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్స్ ఇన్ దట్ ఎగ్జామ్స్. ఓకే, after we are entering to after completion of the intermediate, that we have to write so many exams. There are AP MCET, TS MCET, mainly Telugu students I am saying. Okay, there are AP MCET, TS MCET, JEE Mains, JEE Advanced, NEET etc ఎగ్జామ్స్ రాస్తాం మనం. ఓకేనా? ఈ ఎగ్జామ్స్ అన్ని మనం చూసుకుంటా ఉంటే ఇవన్నీ ఆ ఎగ్జామ్స్ అన్ని ఆప్షన్ బేస్డ్ గా ఉంటాయి. లైక్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకేనా? ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే తెలుగు స్టూడెంట్స్ అందరూ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ ఇంటర్మీడియట్ ఆల్ ఆర్ రైటింగ్ ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, జేఈ మెయిన్స్. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఆల్సో రైటింగ్ జేఈ అడ్వాన్స్. బైపీసీ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ది నీట్ ఎగ్జామ్స్. ఓకే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీ హ్యావ్ టు స్టాప్ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఏపీ స్టేట్స్ లో చూసుకుంటే టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్ ఒక్కొక్క బిట్ క్యారీ అవుతుంది 1 మార్క్. టోటల్ 160 బిట్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో 80, ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ గా ఉంటాయి. ఓకేనా? అవన్నీ మనం రాస్తాం. ఓకే, అంటే కొంతమంది మంచిగా కష్టపడి మంచిగా రాస్తారు, వాళ్ళకి ఒక మంచి ర్యాంక్ వస్తుంది. కానీ మిగతా కొంతమంది ఉంటారు, దేర్ ఆర్ ఫెయిల్ ఇన్ దేర్ ఇంటర్మీడియట్ ఆల్సో. ఓకేనా? వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవుతారు, కానీ ఈ ఎంసెట్ లో మాత్రం రాస్తారు. ఎలా రాస్తారు అంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తారు. ఓకేనా? గుడ్లెట్లు అలా ఏదో ఒకటి పెట్టేస్తారు. ఓకేనా? మొత్తం ఆప్షన్ ఏ పెట్టొచ్చు, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఎనీథింగ్ మేబీ. ఓకేనా? కానీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఓకేనా? వాళ్ళు క్వాలిఫై అయ్యి కానీ ఉపయోగం ఉండదు. అంటే ఐపీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు కదా, ఉపయోగం ఉండదు కదా. అలా కొంతమంది క్వాలిఫై అవుతారు. అదే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకొని మొత్తం 160 బిట్స్ ని ఏదో ఒకటి పెట్టుకొని చీప్ కోడ్స్ ఉపయోగించి అలా కూడా పెట్టుకొని వాళ్ళకి సంథింగ్ క్వాలిఫై అవుతారు. ఇంటర్మీడియట్ లో కూడా తర్వాత నెక్స్ట్ సప్లిమెంటరీ రాసేసి మంచిగా వచ్చేస్తాయి మార్క్స్. అయితే నెక్స్టింగ్ ఏంటనేసరికి ఇప్పుడు కొంతమంది కూడా ఇంటర్మీడియట్ లో తక్కువ మార్క్స్ వస్తాయి. సంథింగ్ అబౌట్ 800 ఆర్ 750 సంథింగ్ 1000 కి అలా వచ్చేస్తాయి. అలా వచ్చేసి కూడా వీళ్ళకి ఎంసెట్ లో ఏంటంటే ఏదో ఒకటి పెట్టబట్టి సంథింగ్ లక్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, చీట్ కోడ్స్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అయితే దానివల్ల వాళ్ళకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ర్యాంక్ అనేది తక్కువ వచ్చేస్తుంది. ఓకేనా? ర్యాంక్ తక్కువ వచ్చేసరికి వాళ్ళకి కౌన్సిలింగ్ లో ఏంటంటే మంచి మంచి కాలేజెస్ వస్తాయి. ఓకేనా? అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి చదవకనే కదా, అంటే ఇంటర్మీడియట్ లో తగ్గినాయి. ఇంటర్మీడియట్ లో మార్క్స్ తగ్గిన వాడికి ఎంసెట్ లో ఎలా మంచిగా వస్తుంది అంటే వాళ్ళు ఏదో చీట్ కోడ్స్ ఉపయోగించినట్లనే కదా. అందుకని అప్పుడు దేర్ ఆర్ ప్రమోటెడ్ టు యూనివర్సిటీస్ అండ్ ఆల్సో యూనివర్సిటీస్ కాల్ టు హిమ్. ఓకేనా? మా కాలేజ్ లో జాయిన్ అవ్వండి, మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, దేర్ ఆర్ ఆస్కింగ్. ఓకే, అండ్ ఆల్సో దే జాయిన్ ఇన్ దేర్ యూనివర్సిటీస్. ఓకే, నెక్స్ట్ ద పాయింట్ ఈజ్ రైజెస్. ఇప్పుడు ఎందుకంటే అక్కడ అప్పుడు మోటివేట్ అయ్యి మంచిగా చదివితే బాగానే ఉంటది. ఓకేనా? ఇలానే చిల్ అవుతూ చేశారనుకోండి వారికే నష్టం. ఓకేనా? వాడికే నష్టం అవుతుంది. రేపు నెక్స్ట్ 4 years కూడా అలా చదవలేకుండా ఎలా పడితే అలా తిరుగుతూ అలా చేశారనుకోండి వాళ్ళకే లాస్. అండ్ ఆల్సో లాస్ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. బికాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అనుకుంటారంటే ఇంటర్మీడియట్ లో మంచిగా రాపోయినా కానీ ఎంసెట్ అదర్ ఎగ్జామ్స్ లో మంచిగా వచ్చాయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు చీట్ కోడ్స్ ప్రయోగించో ఎలా కాల్లో దేర్ గెట్ దేర్ ర్యాంక్ ఇన్ దెమ్ సమ్ ఎగ్జామ్. ఓకేనా? రీసెంట్ గా ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్ లో ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ గా ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? అంటే ఆ స్టూడెంట్ మళ్ళీ సప్లిమెంటరీ రాస్తేనే పాస్ అవుతాడు, అంటే ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? ప్రెసెంట్ అయితే ఆ స్టూడెంట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి అప్లై చేశాడు. అప్లై చేసి అందులో ఒక మంచి పర్సంటేజ్ సాధించాడు, 96 నియర్లీ. ఓకేనా? అయితే ఆ పర్సన్ అనేవాడు నువ్వు ఇంటర్లో చదవలేంది అంటే ఇంటర్మీడియట్ కన్నా కష్టంగా ఉంటుంది కదా. జేఈ మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఇవన్నీ కొంచెం ఇంటర్మీడియట్ కన్నా కొంచెం లెవెల్ ఎక్కువ. ఓకేనా? నువ్వు ఇంటర్మీడియట్ లెవెలే చదవలేకపోతే అది అందులో ఎలా వచ్చిందని అది నా క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది అందరికి తెలిసే ఉండొచ్చు నీట్ ఎగ్జామ్ గురించి. ఓకేనా? నీట్ ఎగ్జామ్ లో ఒకే సెంటర్ లో 67 మందికి ఒకే మార్కులు వచ్చినట్టు, కొందరికైతేనంట 5-6 numbers కి అవుట్ ఆఫ్ 720 మార్క్స్ దేర్ ఆర్ గ్యాదర్. హౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. అసలు నీట్ ఎగ్జామ్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది. ఓకేనా?
అయితే నీట్ కొంతమంది అసలు క్వాలిఫై అవ్వటానికి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి 2-3 ఇయర్స్ గా లాంగ్ టర్మ్ అంటూ తీసుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే అసలు ఆ సెంటర్లో ఏం జరిగింది, ఓకేనా? కొంతమంది చెప్తారు పేపర్స్ సెల్డ్ అయిపోయాయి ఒక 30 lakhs కి లేదా 70 lakhs కి 1 crore అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం నిజమో తెలియదు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మొత్తం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ పెట్టారనుకోండి, అంటే మొత్తం రాసే ఎగ్జామ్స్ ఇప్పుడు మన ఎస్ఎస్సి పాయింట్లో 10th ఎలా రాసామో, ఇంటర్లో ఎంపీసీ బైపీసీ మొత్తం ఎలా ఏ గ్రూప్స్ అయితే ఎలా రాశారో అలానే ఆల్ ఓవర్ ఇండియా అది జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా నీట్ అయినా ఏదైనా కానీ డిస్క్రిప్టివ్ మేనర్ మాత్రం పెట్టారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. మళ్ళీ అనదర్ థింగ్ వచ్చేసరికి అంటే ఏ ఎగ్జామ్ అయినా కానీ మినిమం ఒక 7 days ఒక 8 days అలా పెడతారు. అంటే మార్నింగ్ షిఫ్ట్ అని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని అలా కొన్ని రోజులు పెడతారు. అది ఏపీ ఎంసెట్ టీఎస్ఎంసెట్ జేఈ మెయిన్స్ ఓకేనా అలా పెడతారు. ఓన్లీ ఐ థింక్ సో జేఈ అడ్వాన్స్ ఆర్ కీపింగ్ ఓన్లీ 1 day ఓకేనా. రిమైనింగ్ ఎగ్జామ్స్ అది బయట డీమ్డ్ యూనివర్సిటీస్ అయినా అదర్ యూనివర్సిటీస్ కాలేజెస్ అయినా అయినా కానీ మన ఎంసెట్ అయినా కానీ ప్రతిరోజు జరుగుతాయి ఒక 8 రోజుల పాటు 7 రోజుల పాటు, అది కూడా మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని ఓకేనా. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక షిఫ్ట్లో పేపర్ అనేది ఈజీగా ఉండొచ్చు, ఒక షిఫ్ట్లో పేపర్ అనేది హైగా ఉండొచ్చు, ఒక షిఫ్ట్లో మోడరేట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అయినా కావచ్చు, ఆల్ ఓవర్ అవర్ స్టేట్ అయినా కావచ్చు, ఏ స్టేట్లో అయినా కానీ అసలు మొత్తం ఎంసీక్యూస్ టైప్ అనే క్వశ్చన్స్ తీసేసి మొత్తం డిస్క్రిప్టివ్ మేనర్ పెట్టేసి ఓన్లీ ఏ ఎగ్జామ్ అయినా అది ఎంసెట్ అయినా ఉండొచ్చు, మెయిన్స్ అయినా ఉండొచ్చు, అడ్వాన్స్ అయినా ఉండొచ్చు, నీట్ అయినా ఉండొచ్చు, ఏ ఎగ్జామ్ అయినా లేదా ఏ ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఏదైనా సరే ఓన్లీ 1 paper హ్యావ్ టు ప్రిపేర్ ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని లక్షల మంది రాసేటట్లయినా కానీ ఒకే రోజు జరిగేటట్టు చూసారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయలేం ఓకేనా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా జరుగుతుంది కదా ఇప్పుడు నవ్ డేస్ లో నీట్ ఎగ్జామ్ గురించి, నీట్ ఎగ్జామ్ ఎలా జరిగిందని మళ్ళీ రీకనెక్ట్ చేయాలని అదంతా చాలా ప్రాబ్లమ్ గా అయిండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ థింక్ సో నేను ఇప్పుడు ఇలా చెప్పబట్టి అదేం చేంజ్ అవ్వదు. అది ఎందుకంటే ఒక 40-50 years నుంచి వచ్చేస్తుంది అలా ఎగ్జామ్స్ అనేది అలా ఎంసీక్యూ నుంచి పెడదామని అలా ఎప్పటి నుంచో వస్తుంది చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అది ఇంపాసిబుల్ కదా ఒక ఎగ్జామ్ అనేది అన్ని స్టూడెంట్స్ కి ఒకే రోజు పెట్టడం ఎట్ ఏ టైం అని చెప్పొచ్చు అంటే ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం 10th class రాసాం, మళ్ళీ 11th class 12th class రాసినప్పుడు నువ్వు ఒకే డే రాసావు కానీ 11th class ఒక డే రాసావు, 12th class ఒక డే రాసావు, 10th class ఒక రాసావు, అంటే డైలీ ఒక సబ్జెక్ట్ నీకు అవి కూడా మరి షిఫ్ట్లు పెట్టలేదే. అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఏ రోజు ఆ రోజు పెట్టినట్టు ఆఖరి చూసుకుంటే జేఈ అడ్వాన్స్ కూడా ఒకే రోజు రాస్తారు. వాళ్ళు ఎంతమంది ఉంటే ఈ ఆల్ ఓవర్ ఇండియా ఒకే రోజు రాస్తారు, ఇలా షిఫ్ట్లు వారు పెట్టరు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని ఓకేనా. అది నేను ఈరోజు చెప్పాలనుకున్నాను అబౌట్ ది ఎగ్జామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.